ఆ లైన్లో నిలబడలేక ఆ టీవీలో చూసి అక్షంతలు వేసేసి భోజనానికి వెళ్ళిపోతున్నారు. రండి మనము వెళదాం. రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. పోనీ కొన్నాళ్ల పాటు మీరు జోలపాట పాడడం మానేయండమ్మా. బిడ్డ ఏడుపు మాని నిద్రపోతాడేమో చూద్దాం. పట్టణాలలో చెడ్డీ గ్యాంగ్ పేరుతో దోపిడీలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పోలీసు శాఖ. అయ్యో అయ్యో, నేను చెబుతూనే ఉన్నా, ఉదయాన్నే ఆ చెడ్డీ వేసుకుని వాకింగ్ వెళ్ళకండి అని. నా మాట వింటేనా? ఉన్నదంతా కట్నానికి సరిపోయింది. తాళిబొట్టుకు ఏమీ మిగలలేదు. సారీ అండి. ఏమే మంగమ్మ, మన సర్వెంట్స్ వాట్సాప్ గ్రూప్ చూడు. 3వ వీధిలో అనసూయమ్మ వాళ్ళ మొగుడు దెబ్బలాట వీడియో ఎట్టాను. నిమ్మకాయ చారు మహత్తుగా కాచావు కాంతం. కాకపోతే నిమ్మకాయ 2 చెక్కలుగా కోసి వేసుంటే మరింత రుచిగా ఉండేదేమో. మీ సెల్ ఫోన్ కొట్టేసిన వాడుట. కొట్టేసిన మీ ఫోన్లో టాక్ టైం అయిపోయిందిట. మిమ్మల్ని రీఛార్జ్ చేయమంటున్నాడు. అయ్యో, ఏమిటండి ఆ దూకుడు? మళ్ళీ సెలూన్ వాడితో కానీ రాష్ట్ర విభజన గురించి గొడవ పడ్డారా ఏమిటి? ఇవాళ పొద్దున్నే మా వీధిలో మైకులో ఒక కేక వినిపించింది. కేవలం 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మీ కుటుంబం మొత్తం జీవితాంతం కూర్చొని తినవచ్చు అని. ఎంతో ఆశగా బయటకి వచ్చి చూశా. టెంపోలో సామాన్ అమ్మేవాడు డైనింగ్ టేబుల్ సెట్ అమ్ముతున్నాడు.